Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with some. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఈరోజు ఆరాధన చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, శాశ్వతమైన మీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవా, విడువక మా ఎడల కృప చూపుచున్న దేవా, మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీ ఉచితమైన కృప చేత మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరం బట్టి మీకు స్తోత్రం. గత సంవత్సరంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ సన్నిధిలోనికి మరొకసారి వస్తున్నాం. దేవా, ఈ యొక్క సాయంకాలం ఆరాధనంతటిని మీ హస్తములకు అప్పగిస్తున్నాం. ప్రభావ, మీ మాటలు మాకు వినిపింపజేయండి. మీ ఆశీర్వాదములు మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్నవారు, వింటున్నవారు ప్రతి ఒక్క బిడ్డని కూడా నూతనమైన దీవెనల ఆశీర్వాదములతో నింపి నడిపించమని అడుగుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి నూతనమైన వాగ్దానం ఇది. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే అది మొలచును, ఇప్పుడే అది మొలచును, నేడే అది మొలచును అని దేవుడు చెప్తున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో మనకు ఒక నూతనమైనటువంటి క్రియ దేవుడు చేయబోతున్నాడు. ఈ యొక్క మాటను ధ్యానం చేసేదానికి పూర్వము ముందుగా రాయబడినటువంటి మాటను చూస్తే, ముందు వచనము 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మనము నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పటికీ చాలామంది మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటారు. పూర్వపు సంగతులను, పూర్వపు మరి జరిగినటువంటి కార్యములను ఎక్కువగా తలంచుకొనుతూ వాటి మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. జరిపోయిన విషయాలను, మరి చాలామంది అయితే అప్పుడే బాగుంది, మరి గత కాలమే బాగుంది, గడిచిన కాలము ఓల్డ్ ఏజ్ గోల్డెన్ ఏజ్ అని చెప్పి చాలామంది భావిస్తుంటారు. మరి ఈ విధంగా జరిపోయిన విషయాలను తలంచడం బట్టి ఎటువంటి ప్రయోజనము ఉండదు అని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. గత కాలంలో మరి ఇశ్రాయేలీలు కూడా మరి అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు, మేము అప్పుడే ఐగుప్తులో ఉన్నప్పుడే మేము మంచి కూరగాయలు తింటా ఉంటే, మేము బాగా భోజనం కడుపు నిండా తింటా ఉంటామే అని చెప్పి, ఈ అరణ్యంలో మాకు తిండి లేకుండా నీళ్లు లేకుండా చేశారని చెప్పి దేవుని మీద సనగటం కొనగటం ప్రారంభించారు. అది వినినటువంటి దేవుడు మరి అనేక మంది ఆ యొక్క సనుగుడు గొనుగుడు ద్వారా అరణ్యంలోనే రాలిపోయారని రాయబడినది. కాబట్టి గత కాలంలో జ్ఞాపకం చేసుకోవడం బట్టి ఎటువంటి ప్రయోజనం లేదు. నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నూతనమైన మనసు, నూతనమైన హృదయం మీకు ఇచ్చేదను, నూతన మనసును మీకు ఇచ్చేదను అని, నూతన మనసును మీకు కలగజేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. అదేవిధంగా నూతన క్రియను మీకు చేయబోతున్నాను అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ గత కాలం గురించి మనం చెప్పేటప్పుడు ఒక చిన్న విషయాన్ని ఉదాహరణగా కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 21వ వచనంలో, ఏథెన్స్లోని వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతులు చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుచుండేది వారు. ఏథెన్స్లో ఉండేటువంటి ప్రజలు, మరి అక్కడ ఉండేటువంటి ఆ నేటివ్ ప్లేస్ అయినప్పటికీ, పరదేశీయులు అక్కడికి వచ్చి స్థిరపడిన వారు అయినప్పటికీ, అక్కడ ఉండేవారు అందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక క్రొత్త సంగతులను వింటూ ఉండేవాళ్ళంట. ఎక్కువ క్రొత్త సంగతుల గురించి మాట్లాడుతుండేవాళ్ళంట. పాతకాలము, గతించిన కాలము, గత సంగతుల గురించి కాదు, క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి, క్రొత్త విషయాలను మాట్లాడటం మాత్రమే తమ కాలమును గడుపుచుండేవారు అని రాయబడినది. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 21వ వచనము మరొకసారి చదవండి. ఏథెన్స్ అనేటువంటిది గ్రీసు దేశంలో, మరి కొరింథు, ఏథెన్స్, మాసిడోనియా మొదలగు నగర రాజ్యాలలో ప్రసిద్ధి చెందింది. ఏథెన్స్ మరి ఇక్కడ ఈ ప్రజలు ఈ విధంగా క్రొత్త విషయాలను మాట్లాడటం, క్రొత్త వాటిని తెలుసుకోవడంలో ఆసక్తి కలిగి ఉండటం బట్టి వారు అనేక పరిశోధనలు చేసి అనేక నూతనమైన విషయాలను కనుగొన్నారు. మరి గ్రీసు దేశస్తులు ప్రపంచంలోనే మరి నాగరికతలోను, మరి సంస్కృతిలోను చాలా అడ్వాన్స్గా ఉన్నట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. 16వ అధ్యాయంలో సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో మరి అనేక మంది చరిత్ర పితామహులు, గణిత శాస్త్రములు, వైద్య శాస్త్రము, రసాయన శాస్త్రం, అన్ని శాస్త్రాల పితామహులు అందరూ కూడా గ్రీసు దేశానికి చెందిన వాళ్ళే. అంటే ఫౌండర్స్ అనేక విషయాలను పరిశోధించి కనుగొన్నటువంటి వారు.
కాబట్టి మరి ఈ యొక్క విధానము అనేటువంటిది మరి ఆధ్యాత్మికంగాను నైతికంగాను మనకి అవసరము. జరిగిపోయిన వాటిని తలుచుకోకుండా నూతనమైన విషయాలను పరిశోధించడానికి, నూతన విషయాలు తెలుసుకోవడానికి, బైబిల్ గ్రంథంలోని నూతనమైన మర్మములను పరిశోధించి తెలుసుకోవడానికి మనము మన కాలాన్ని గడపాల్సిన వారమై ఉన్నాము. అందుకనే మరి హబకుక్కు 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచము, సంవత్సరం జరుగుచుండగా దానిని తెలియజేయము అని ప్రార్థన చేస్తున్నాడు. సంవత్సరం గడుస్తుండగా మనకి నూతనమైనటువంటి కార్యములను దేవుడు మన జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. నూతనమైన కార్యములు, నూతనమైనటువంటి వాటిని మాకు తెలియజేయమని కూడా అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇదంతా కూడా అక్కడ రాయబడినటువంటి మాటలను మనం గమనిస్తే రివైవల్ అండ్ రెస్టోరేషన్కి సంబంధించినటువంటి మాటలు. మరి ఆధ్యాత్మికంగా మనము ఇంకను పునరుజ్జీవింపబడటానికి, మరి పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఈ యొక్క మాటలు రాయబడినట్టుగా మనము ఈ మాటల గురించి ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. నీ కార్యములను నూతనపరచము, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచము, మరి అదేవిధంగా నీ కార్యములను తెలియజేయము అని కూడా ఉంది. కాబట్టి మరి స్పిరిచువల్ రెస్టోరేషన్, స్పిరిచువల్ రివైవల్ అనేటువంటి అర్థము ఈ మాటల్లో మనకు కనబడుతుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి మరి అనేక క్రొత్త విషయాలను తెలియజేయాలని ఆశిస్తున్నాడు. మనం ఆధ్యాత్మికంగా ఎంతో బలపరచాలని, మరి పునరుద్ధరించబడటానికి, మరి ఆ యొక్క ఏథెన్స్లో మరి గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క అనేక తల పండినటువంటి వారు ఉద్దండులు లాగా మనము ఆధ్యాత్మికంగా ఎంతో బలపడాలని, దేవుని యొక్క శక్తితో నింపబడాలని దేవుడు ఉద్దేశించున్నాడు. ఈ సంవత్సరంలో మనను మరి ఆధ్యాత్మికంగా రివైవల్ రెస్టోరేషన్ అనేది మనకి దేవుడు కలగజేయాలని చెప్పి ఆశిస్తున్నాడు. తర్వాత మరి ఇక్కడ మరి మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో ఈ యొక్క 43వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే అక్కడ ఏం రాయబడినది? అరణ్యంలో త్రోవను కలుగజేయదును, ఎడారిలో నదులను పారజేయదును. అంటే దీనికి అర్థం ఏంటంటే, అరణ్యంలో త్రోవ కలుగజేయటం అంటే అరణ్యంలో పోయినటువంటి వారికి చాలా మందికి తెలుసు. అరణ్యంలో పోయినాక మరి ఎటు పోవాలో అనే దారి తెలియదు అనమాట. దిక్కు తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎటువైపు పోతే ఏ ప్రమాదం వస్తుందో, ఎటువైపు పోవాలో, వెనక్కి పోవాలా, ముందుకు పోవాలా, మరి కుడివైపు పోవాలా, ఎడమవైపు పోవాలా, ఎటువంటి కూడా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి దిక్కుతోచని పరిస్థితులలో దేవుడు మనకి దారిని చూపిస్తానని చెప్పి చెప్తున్నాడు. మనము మన యొక్క జీవితంలో, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక సందర్భాలలో దిక్కుతోచని పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. మరి ఏం చేయాలా, ఎటు పోవాలి, ఇదా అదా అనేటువంటి డిసైడ్ చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి మార్గాన్ని తెలియజేస్తానని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా ఎడారిలో నీటిని ప్రవహింపజేస్తాను, నదులు అంటున్నాడు, నీరు కూడా కాదు, నదులను ప్రవహింపజేస్తానని చెప్పి చెప్తున్నాడు. ఎడారి అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? ఎడారిలో భూగర్భంలో గ్రౌండ్ లెవెల్లో వాటర్ లేకపోతేనే ఎడారిగా మారుతుంది ఆ ప్రదేశము. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కూడా వాటర్ లేని డ్రై ప్లేసెస్లో మరి నదులను ప్రవహింపజేస్తాడు. అంటే ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అనేటువంటి విషయంలో దేవుడికి అది సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. మీకు అసాధ్యం, నాకు సమస్తము సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచింపరా అని అడుగుతున్నాడు. ఆలోచింపరా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా అని తెలుగులో రాయబడింది. ఆలోచింపరా అంటే అర్థం ఏంటంటే ఆలోచించగలరా అనే మీనింగ్ మనకు వస్తుంది. లేకపోతే ఇది మీకు తెలుసా అనేటువంటి మీనింగ్. ఎందుకంటే ఇంగ్లీష్లో అయితే షెల్ ఈ నాట్ నో ఇట్ అని ఉంది. అంటే మీకు ఇది తెలుసా, మీరు తెలుసుకోగలరా అనేటువంటి. కాబట్టి మనము ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆ మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఎటువంటి సమస్య మీకు ఉన్నప్పటికీ కూడా దానిని మరి అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యము చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. మరి యెషయా గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనకి అన్నీ కూడా నెరవేర్చబడినాయి. అన్నీ కూడా అవును ఆమె అన్నట్లుగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క నూతన క్రియ మన జీవితంలో ఈ సంవత్సరంలో జరగబోతుంది. నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు. మరి ఆర్థికంగా నూతనమైన కార్యములను చేయబోతున్నాడు. మనకి దాచబడిన ధనం ఇస్తానన్నాడు, మరుగైన ధనం ఇస్తానన్నాడు. యెహోవా తన భయభక్తులు గలవారిలా దాచించిన మేలు ఎంతో గొప్పది అని రాయబడినది కీర్తన గ్రంథంలో. కాబట్టి దాచించినటువంటి ఇది దేవుడు మనకి ఇవ్వగలడు, అది సాధ్యము. కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు మరి ఈ విషయంలో దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు ఈ సంవత్సరంలో అని భావించాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా అనేక అనారోగ్య పరిస్థితుల్లో ఉండి మరి ఇది అసాధ్యం అనేది, మరి ఇది నేను ఇంకా నా జీవితం అంతా ఇట్లాగే ఉండాలా, నేను ఇదే రకంగా నడవాలా, ఇదే రకంగా మరి పండుకొని ఉండాలా, మరి నా పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు కూడా దేవుడు మరి అటువంటి అరణ్య మార్గంలో కూడా ఆయన మార్గాన్ని కలగజేస్తానని చెప్తున్నాడు. అది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యమైనప్పటికీ కూడా దానిని దేవుడు సాధ్యపరుస్తానని చెప్తున్నాడు. ఎడారిలో నదులను ప్రవహింపజేయటం అంటే అది అసాధ్యమైనటువంటిది.
కానీ దేవునికి సాధ్యము. కనుక ఈ విషయాలను మనం గమనించాలి, ఈ విషయంలోనే మనము ఆలోచించాలి. దేవుడు ఈ సంవత్సరంలో నూతన క్రియ జరుపుతున్నాడు. దేవుడు నా జీవితంలో నూతన క్రియ. మరి వివాహములు కావాల్సిన వారికి ఈ సంవత్సరంలో వివాహములు జరుగుతాయి. మరి అదేవిధంగా ఉద్యోగములు కావాల్సిన ఉద్యోగములు దొరుకుతాయి. అదేవిధంగా సంతానం కావాల్సిన సంతానం ఈ సంవత్సరం దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతన క్రియను జరుపుతున్నాను. అది ఈనాడే మలుచును ఈ సంవత్సరంలో ఇదే రోజు ఇప్పుడే మలుచును, ఇప్పుడే అని కూడా రాయబడి ఉన్నది. కాబట్టి నమ్మిన వారు మనము విశ్వాసముతో ఆమేన్ పలికినప్పుడు అది మనలో కార్యం జరుగుతుంది. యేసుక్రీస్తు నామమున మరి నా జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ ఈ సంవత్సరంలో చేస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను, ఆమేన్ అని పలికినప్పుడు మరి ఆ కార్యము జరుగుతుంది. ఆ విధంగా ఆ విశ్వాసంతో మనము ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానాలను స్వాధీనం చేసుకోవాలి. మరి ఇంకా ఏదైనా సమస్యలు కూడా, ఇంకా రకరకాలైన సమస్యలు కూడా ఉంటాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, మరి చదువుల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో, సంసారం విషయంలో అనేక సమస్యలు. ఏ సమస్య అయినప్పటికీ కూడా నూతన క్రియ ఈ నూతన సంవత్సరంలో దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దాని యందు విశ్వాసముతో మన దేవుని పైన ఎదురు చూస్తూ, ఎందుకంటే విశ్వాసం మనకు ఎట్లా కలుగుతుంది? ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కొండని పగిలించగలిగే శక్తి ఇస్తామని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ మనకు ఎట్లా విశ్వాసం వస్తుంది? ఆ విశ్వాసం రావాలంటే విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన పరుగు పంద్యాన్ని మనకి కొనసాగించాల. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యము. ఎందుకంటే దేవుడు మరి యెషయా గ్రంథంలో పలికినటువంటి మాటలన్నిటిని కూడా మరి నూతన నిబంధన కాలంలో నెరవేర్చడం జరిగింది. మరి 55వ అధ్యాయంలో 10వ వచనంలో, యెషయా గ్రంథం 55:10లో చూస్తే, నా నోట నుండి వచ్చినటువంటి మాట వ్యర్థముగా మరలక తన కాలమందు తన కార్యమును నెరవేర్చునని రాయబడి ఉన్నది. భూమి నుండి ఆకాశం, హిమం ఏ విధంగా భూమి మీదకి వచ్చి భూమిని తడిపి మరి పంటను పండిస్తాయో, ఏ విధంగా మొలుస్తాయో మొక్కలు, ఆ విధంగా నా నోటి నుండి వచ్చినటువంటి మాట కూడా మనుషులలో పోయి అది ఈ రోజే అది నూతనమైన కార్యాన్ని ప్రారంభిస్తుంది. అది తగిన సమయంలో ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. వ్యర్థముగా మరలక, ఆ మాట వ్యర్థము కాదు. ఈ మాట దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఆ ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్నాడు. కాబట్టి ఆ మాటలను మన విశ్వాసంతో స్వీకరించినప్పుడు అది మన జీవితంలో ఒక నూతన క్రియ. ఏది మీరు ఆశిస్తున్నారు? మన హృదయ వాంఛలు దేవుడికి తెలిసి, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చునని రాయబడినది. కాబట్టి ఆయన హృదయ వాంఛలు తీర్చేటువంటి దేవుడు, అదే ఆ నూతన క్రియ దేవుడు మనకి ప్రామిస్ చేస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు చేస్తున్నందు మరి కాగా ఎవడైనా క్రీస్తునందు నేలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అని 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో 17వ వచనంలో రాయబడినది. కాబట్టి యేసుక్రీస్తునందు మనం నూతన సృష్టిగా ఉన్నాం. మనకి ఒక హోప్ అనేది ఒకప్పుడు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ కాలంలో మరి వారు యెరూషలేము ఇశ్రాయేలీల పతనావస్థలో ఉన్నప్పుడు ఈ ప్రవక్తలందరూ కూడా పలికినటువంటి మాటలు ఇవి. మరి తిరిగి మిమ్మల్ని పునరుద్ధరిస్తాను, తిరిగి మనల్ని బలపరుస్తాను, మరలా మీ స్థావరాన్ని తీసుకొని వస్తాను, ఇటువంటి మాటలన్నీ కూడా వారిని బలపరచడానికి చేశాడు. కానీ అవన్నీ కూడా ఎప్పుడు నెరవేరుతున్నాయంటే మరి మనం యేసుక్రీస్తు ద్వారానే మనము క్రీస్తు చేసినందు ఉన్నాం కనుకనే మనం నూతన సృష్టిగా ఉన్నాం. నూతన సృష్టి అంటే క్రొత్తగా జీవించటం, క్రొత్తగా సృష్టింపబడ్డా మనం. క్రొత్త నిబంధన కాలంలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరూ కూడా క్రొత్తగా మరి తిరిగి జన్మించటం అని అంటాం. అదేవిధంగా క్రొత్తగా సృష్టింపబడటం కూడా ఈ మాట రాయబడినది. సృష్టిగా అంటే మరి మొదటి సృష్టి ఆదాము ఏ విధంగా ఆ యొక్క పాపం వలన జీతం మరణము శాపమును మోసుకొని తరతరాలుగా కొనసాగించాడు. యేసుక్రీస్తు అనేటువంటి కడపటి ఆదాము ద్వారా, కడపటి ఆదాము అంటే ఇంకా ఈ తర్వాత ఇంకేం లేదు, ఇంకా యేసుక్రీస్తు ఇచ్చినటువంటిదే కంటిన్యూ అవుతుంది. మరలా యేసుక్రీస్తు ప్రభు తిరిగి 2వ రాకడలో వచ్చే వరకు కూడా మరి ఆయన కడపటి ఆదాముగా అందుకనే పేర్కొనబడినాడు. ఆ విధంగా ఆయన ద్వారా మనకి మరి రక్షణ, మనకి నీతి, మనకి సమాధానము, మనకి ఆశీర్వాదములు, అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదములు అన్నీ కూడా మనకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసినటువంటి ఆ శాపగ్రస్తమైన శిలువలో మరణించడం బట్టి మనకి సాధ్యమైంది. అవన్నిటిని కూడా దేవుడు జరిగించాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పుడు పొందుకుంటాం? మనము విశ్వసించడం ద్వారా. కాబట్టి విశ్వసించడం ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మనం వీటన్నిటిని కూడా పొందుకొని ఉన్నామని బైబిల్ గ్రంథంలో రాయబడినది. కాబట్టి విశ్వాసం ద్వారా, కృప ద్వారా, మరి ఫెయిత్ అండ్ గ్రేస్, ఈ రెండే మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు లభించినటువంటి గొప్ప మార్గము. ఆ మార్గము ద్వారానే మనము అన్నిటిని కూడా పొందుకోగలుగుతున్నాం. నిత్య జీవమునకు వారసులు అవుతున్నాం. మనం ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. మనం ఎంత పాపులమైనప్పుడు కూడా దేవుడు నీతిమంతులుగా చేశాడు. అదేవిధంగా అంధకార సంబంధమైన అధికారాన్ని మనమే తీసివేశాడు. ఆయన అధికారం మనలో ఉంచాడు. ఆయన అధికారాన్ని గుర్తుగా మన హృదయంలో ఆత్మను సంచకరువుగా ఉంచాడు, ముద్రించాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలన్నిటిని కూడా మనము
స్వీకరించి వాటిని విశ్వాసంతో నోటితో పలుకుతూ ఒప్పుకుంటున్నప్పుడు అవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తాయి. మనము నూతన సృష్టి, ఈ సంవత్సరంలో నూతన సృష్టి. పాతవి గతించను కాబట్టి పాతము గతకాలంలో ఈ మాట చెప్పావు, గతకాలం ఆ మాట చెప్పాడు, లేకపోతే డాక్టర్ ఇట్లా అన్నాడు, లేకపోతే వైద్యులు ఇట్లా అన్నారు, మరి బ్యాంక్ వాళ్ళు ఇట్లా అన్నారు, లేకపోతే గవర్నమెంట్ ఇట్లా అనింది. మరి అనేక లక్షల వేల రూపాయలు గవర్నమెంట్ నుండి మనకు రావాల్సిన బకాయిలు నిలబడిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి వాటి గురించి తలంచుకోవాల్సిన పని లేదు. నూతనంగా మరి క్రియా దేవుడు చేయబోతున్నాడు. ఏ విధంగా చేయబోతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నూతన సృష్టిగా ఉన్నాము. పాతవన్నీ గతించిన ఇప్పటి నుండి క్రొత్త జీవితాన్ని మనము ప్రారంభించవలసిన వారమై ఉన్నాము. క్రొత్త జీవితం ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా స్పిరిచువల్గా మరి రివైవల్ అండ్ రెస్టోరేషన్ కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ 3 మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి నూతన క్రియను దేవుడు చేస్తున్నాడు అనే యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు, మరి హబక్కూకు పలికినటువంటి మాటలు, నీ కార్యము నూతనపరచము. సంవత్సరంలో జరుగుతున్నాయి. మన జీవితంలో అనేక సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరము వస్తూనే ఉంది. దేవుని కృప ద్వారా మనము జీవించున్నాము. సజీవులుగా ఉంచి దేవుడు మరొక సంవత్సరంలోనే ప్రవేశపెడుతున్నాడు. ఆ సమయంలో దేవుని మనము ఏ విధంగా ప్రార్థించాలంటే, నీ కార్యములు నా జీవితంలో నెరవేర్చుమని ప్రార్థన చేయాలి. నూతనంగా నెరవేర్చుము. కాబట్టి నూతన కార్యముల కొరకు, నూతన క్రియ కొరకు మనం కనిపెట్టుకోవాలా. ఎందుకంటే మనం అందరం కూడా నూతన సృష్టిగా ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో పాతవి గతించినవి సమస్తము కొత్తవైనవి గమనించి మనం దేవుడు మనకిచ్చినటువంటి యొక్క వాగ్దానాన్ని గట్టిగా చేపట్టి మరి నేను అనేక మార్లు చెప్తూనే ఉంటాను. మరి బైబిల్లో రాయబడినటువంటి మాటలను గుర్తు చేస్తున్నాను. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు. మరి చాలా మంది వాగ్దానం చేస్తుంటారు. మనం రాజకీయ నాయకులను చూస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని చెప్పి అవి చేయలేకపోతారు. ఎందుకంటే చేసే అవకాశము, సామర్థ్యము లేకపోవడం బట్టి. కానీ మన దేవుడు అట్లా కాదు, వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు. మరి యేసుక్రీస్తునందు బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానములన్నీ మనకి అవును, ఆమెన్ అన్నట్టుగా ఉన్నవి. అంటే అవన్నీ కూడా మనకు కలుగునుగా. కానీ యేసుక్రీస్తు ద్వారా అన్నిటిని కూడా మనము సాధ్యం చేసుకోవచ్చు, అన్నిటిని కూడా మనము సంపాదించుకోవచ్చు అనేటువంటిది మనము ఆ విశ్వాసముతో మరి దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యము ద్వారా, వాక్యంలో రాయబడినటువంటి విధముగా మన జీవితంలో ఒక నూతన క్రియ అది నేడే మొలచును అనేటువంటి మాట దేనికి మామూలుగా చెట్లు మొక్కలకు ఉంటాయి. అంటే ఒక విత్తనం వేసినప్పుడు దాంట్లో మొలక ఎత్తినప్పుడు అది జీవం ప్రారంభమవుతుంది, జీవం. కాబట్టి అది దేవుని వాక్యం అని అర్థం. దేవుని వాక్యము విత్తనంతో పోల్చబడింది. దేవుడు మరి వాక్యముతో పోల్చబడ్డాడు. ఆయనలో జీవం ఉండేనని రాయబడినది. కాబట్టి ఆ జీవము మనలో ప్రవేశించి ఆ జీవము నూతనంగా మన హృదయంలో మలుస్తుంది, మన శరీరంలో నూతనంగా మలుస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం మరొక చోట రాయబడినది, ఆ వాక్యము దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము నిచ్చునని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22లో రాయబడినది. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మనమందరం కూడా మరి ప్రోత్సహింపబడిన వారమై నూతనమైనటువంటి విశ్వాసముతో, నూతనమైనటువంటి హోప్తో మరి నిరీక్షణతో మరి దేవుని వైపు చూస్తూ, దేవుడు మనకు విశ్వాసముల కర్త అయిన యేసు వైపు చూస్తూ తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానములను మనము మన జీవితంలో మనమందరం కూడా స్వాధీనపరచుకుందాము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రం. ఈ నూతనమైన సంవత్సరంలో మా జీవితంలో నూతన క్రియ చేయబోతున్నందుకే మీ స్తోత్రము. ఆ నూతన క్రియ కొరకు మేమందరం కూడా విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండటానికి సహాయం చేయండి. ఎందుకంటే మీ యొక్క ఉద్దేశములు మా జీవితంలో సమాధానకరమైనటువంటి ఉద్దేశములు, ఆశీర్వాదకరమైన ఉద్దేశములు కనుక ప్రభా, నూతన క్రియ ద్వారా మేము ఎంతో ఆశీర్వదింపబడబోతున్నాము. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని ఉద్దేశించినారు దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ కార్యం నెరవేర్చడానికి మమ్మల్ని విశ్వాసములో బలపరిచి నిరీక్షణతో ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మేము సునాదములతో మరి ఉత్సాహించి సంతోషించినట్లుగా మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క సమయంలో ప్యాషన్ లైట్ హౌస్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ వికాస్ కొరకు, డాక్టర్ ఎబ్రిల్ కొరకు, వారి కుమార్ లియామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని ఈ యొక్క స్థానంలో మీరు ఒక దీపస్తంభంగా ఏర్పాటు చేసినందుకే మీ స్తోత్రం. వారు అనేక మందికి ఆశీర్వాదకరకులుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నూతన క్రియ మరి సంవత్సరం గడుచుచుండగా నూతనమైన కార్యములు మరి మినిస్ట్రీస్లో మీరు జరుపుతున్నందుకై మీ స్తోత్రం. నూతనమైన రివైవల్, రెస్టోరేషన్ మాలో కలగజేస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ సమస్తమైన ఘనత మహిమ మీకు చెల్లిస్తూ దేవా, ఈ కార్యక్రమం ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుచు యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.